పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం దాంట్లో మనం సాధన ఏమి చిత్తిష్టే సంపత్తి సంబంధంగా చెప్పుకొని వస్తూ ఉన్నా. భగీరథుని యొక్క ఉపాఖ్యానంలో ఆ భగీరథుడు అతడు త్రితలుడు అనే గురువుని ఆశ్రయించినాడు. ఆ గురువుని ఆశ్రయించిన తర్వాత ఈ జన్మ జరా ప్రవాహం నుండి నేను ఎట్లు దాటాలా అన్నటువంటి విషయాన్ని చక్కగా చెప్పమన్నాడు. సరే ఆయన చెప్పాడనమాట. ఎవరు? త్రితలుడు. అయ్యా, నీవు చక్కగా కూడా సాధనకి పెట్టే సంపత్తిని అవలంబించాలని చెప్పాడు. దుఃఖాలు ఎలా పోతాయని అడిగారు భగీరథుడు. మరి దుఃఖాలు పోవడానికి ఏమిటి నిరూపణ అంటే ఆయన చెప్పాడనమాట. చిరసామ్యాత్మనోత్థేన నిర్విభాగ విలాసిన రాజన్ జ్ఞేయావబోధేన పూర్ణేన ఫలితాత్మన. కాబట్టి చిరకాల అభ్యాసం చేస్తే సాధనలు, ఆ సాధన చతుష్టే సంపత్తి, శ్రవణ మననాది ఉపాధ్యాయములచే మనం ఎప్పుడైతే చిరకాలను అభ్యాసం చేశామో క్షీయంతే సర్వ దుఃఖాన్ని తృప్యంతి గ్రంథయో అధిత అన్నారు. చక్కగా అవి దుఃఖములన్నీ క్షీణించిపోతాయని చెప్పారు. అందుకని ఆ సాధన చతుష్టే సంపత్తిని మనం విచారణ చేసుకుంటూ వస్తున్నప్పుడు నిత్యానిత్య వస్తువేకం, ఇకాముద్ర పరభోగ విరాగం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఇక మూడవది ఏమిటి? క్షమాది షట్క సంపత్తి. క్షమాది షట్క సంపత్తి అంటే షట్కం అంటే 6. షట్కం అంటేనే 6 అన్నమాట. 6లో 1 శమము, 2 దమము, 3 ఉపరతి, 4వది తితిక్ష, 5వది శ్రద్ధ, 6వది సమాధానం. ఈ 6 మనకు ఉండాలి. ఎవరైతే ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నామో వాళ్ళందరికీ ఏముండాలి? ఉండాలి ఈ 6 షట్క సంపత్తి. శమాది షట్క. శమ ఎందుకు? ఆది ఎందుకు శమం ఉంది కాబట్టి శమాది షట్క సంపత్తి. ఆదివారం అంటాం. ఆది అంటే ఏమిటి? మొట్టమొదటి రోజు అనమాట. అర్థమైందా? మొట్టమొదటి రోజు ఆదివారం. అందుకని ఆదివారం అని అనేస్తాను అనమాట. అర్థమైందా? ఆ ప్రకారంగా శమ మొట్టమొదటి ఉంది కాబట్టి శమ ఆది. శమాది అంటే శమ ఆదిగా కలిగిన చక్కనివి వస్తా. అయితే మరి శమము అంటే ఏమిటి అంటే అంతరింద్రియ నిగ్రహము. శమం అంటే ఏమిటి? అంతః అంటే ఏమిటి? లోపట. ఇంద్రియం అంటే కరణము. తెలిసింది అందరికీ. ఇంద్రియం అంటే కరణం. కరణము అంటే ఆనాడు కరణాలు కూడా ఉండేవారు. నాయుళ్ళు కరణాలు. ఆ కరణం కాదు ఇక్కడ. మళ్ళీ కరణం అనేది అక్కడ పోద్ది. కరణము అనే శబ్దానికి మరి విషయం తెలియదు అండి పారిభాషిక పదంలో. అప్పుడు కరణం అంటే ఎక్కడ పోయింది? ఆ కారణం గారే ఇంకొక కారణం అంటారు. ఆ కరణం కాదు ఇక్కడ. కరణం అంటే పనిముట్టు అనమాట. ఒక చెట్టు మనం 2 ముక్కలు చేస్తూ ఉన్నాం. దానికి ఏంటి కరణం? గొడ్డలి. గొడ్డలే కరణం. కరణం అంటే ఇప్పుడు అర్థమైంది కదా, పనిముట్టు అనమాట. ఇప్పుడు మనం ఒక యాపిల్ పండు ముక్కలు కొయ్యాలి. దానికి ఏంటి కరణం? కత్తి. దాన్ని ఏమంటారు? కరణం అంటారు. అర్థమైందా? దాన్ని ఏమంటారు సంస్కృతిలో? కరణం అంటారు. అందుకని ఈ ప్రకారముగా మనము కరణము అంటే గ్రహించుకున్నాం. ఇక్కడ అంతఃకరణము లోపలి చేసే పనిముట్టు అనమాట. అంతఃకరణం అంటే ఏమిటి? లోపలి చేసే పనిముట్టు. కాబట్టి అది బాహ్యకరణములు అంటే బయట చేసే పనిముట్లు. లోపలి చేసే పనిముట్టును అంతఃకరణం అంటారు. బయట చేసే పనిని బాహ్యోపకరణములు అంటారు. అందుకని కేవలము ఆ అంతఃకరణాన్ని నిగ్రహించడమే దాని పేరేమిటి? క్షేమము అన్నారు. మరి దీన్ని ఎట్లా? ఇది మనం
ఏం చెప్పారు? శమో దమ తపశౌచం క్షాత్రార్జవమేవచ్చ. చెప్పినారు లేదా? బ్రహ్మకర్మ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావం. ఆ శమము ఎవరి దగ్గర ఉంటే ఏమి వారికి ఆ బ్రహ్మహత్వ సిద్ధిస్తుంది అనమాట. ఈ చెప్పిన భగవద్గీత చెప్పిన విషయాలన్నీ అందులో మొట్టమొదటి ఏమి ఇచ్చినారు? శమము ఇచ్చినారు. అందుకని మనము ఎక్కువగా మనకి భగవద్గీత చదువుతుంటే ఏం చెప్పారు? ఆరు రుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే తస్యారూఢస్య యోగస్య శమః కారణముచ్యతే. చెప్పినారు లేదా? 6వ అధ్యాయంలో ఆరు రుక్షోర్మునేర్యోగం. భగవద్గీత కూడా కేవలం పారాయణ సమయం ఇప్పుడే కాకుండా ఎక్కడికి వెళ్ళినా ఆ గీత చిన్నది ఒకటి పట్టుకొని వెళ్ళాలి. ఖాళీ ఉన్నప్పుడు ఆ శ్లోకము అధ్యాయం ఒకసారి చూసుకుంటూ వచ్చిన చదువుకుంటుండాలి. ఇప్పుడు ఎక్కడికి పోతాం మనం, అక్కడ ఖాళీ ఉంటుంది, ఏం తోచదు. ఈ భగవద్గీత తిప్పుకొని ఓ శ్లోకం 2 శ్లోకాలు ఎప్పుడు ఉండాలి. అక్కడ పుస్తకం దొరకదని చూడకూడదు. అయ్యో ఇక్కడ పుస్తకం లేకపోయిందే అనుకోకూడదు. మన చేతిలో ఉండాలి ఆయుధం. అయిందా? మనం పోతున్నాం బస్సుకి, బస్సుకి వెళ్తే మనీ పర్సు పెట్టుకుంటున్నావా లేదా? అక్కడ పోయేది ముందే పర్సు పెట్టుకుంటున్నావా? అక్కడ నీళ్ళు కూడా బాటిల్ పెట్టుకుంటున్నావా లేదా? అన్నీ పెట్టుకుంటాం. ఇది పెట్టుకోం. అర్థమైంది? ఏది ముఖ్యమో అది పెట్టుకోం. బస్సులో కూర్చున్నాం. ఆ బస్సు మనం ఒక గంట ప్రయాణం. ఇప్పుడు ఏం తోస్తుంది అనమాట. ఏది తోచదు. అప్పుడు ఏం చేయాలి? ఆ పర్సులో భగవద్గీత తీసుకొని చదువుకుంటాం. ఇంటి దగ్గర కూర్చొని చదవడానికి తెలియదు లేకపోయినా అలాంటి ప్రయాణాలు చేసేటప్పుడు ఖాళీగా ఉంటాం కాబట్టి అది పట్టుకుంటే ఎంత బాగుంటుంది. అది అనమాట. ఏం తప్పులే, వచ్చిన చదువుకోవచ్చు. శ్లోకాలు ఏం చదివి తప్పులే, దోషమే. అది పారాయణ ఏది దానికి ఏం చెప్పలేదు కదా. అందుకని చదువుకోవచ్చు. అందులో మీకు అప్పుడు ఏంటంటే తాత్పర్యం చదువుకుంటే మనకి అర్థం అవుతుంది. ఆ శ్లోకం ఒకసారి చదివి తాత్పర్యం చదువుకోవాలి. అప్పుడు వచ్చినాం చదువుకునే సరిగ్గా మనకి చక్కగా ఉంటారు. అప్పుడు నిద్ర కూడా వస్తుంది. ఆ కుదుపుల్లో ఈ దృష్టి అక్కడ పడుతూ ఉంటుంటే చల్లగా నిద్ర వస్తుంది. అర్థమైందా? ఈ నిద్ర కూడా పోవచ్చు, చదువు కూడా అయిపోదు. 2 లాభాలు అనమాట. అందుకోసం ఏమి చెప్తున్నారు? ఈ ప్రకారముగా మనం విషయం తెలుస్తారు. అందుకు చెప్పాను మరి 6 రుక్షోహో మునేర్ కర్మకాలం ఇచ్చితే. 6 వృక్షం అంటే ఏంటి? ప్రయత్నపరుడు అనమాట. మనం ఆరూఢయితం ఇచ్చు 6 వృక్షు. ఆరూఢయితం ఆరూఢం చేయడానికి ఇచ్చుకో అనమాట. ఒక మనకి మంచిగా ఒక గ్రంథాలను చదవాలి అని ఇచ్చారు. దీన్ని ఏమంటారు? 6 వృక్షు అంటారు. అయిందా? ఈ గ్రంథం ఎందుకు చదువుకోవడం అంటే ఏంటి? విచారణ సంపాదించుకొని తద్వారా ఏమిటి ఈ మోక్ష ప్రయత్నం చేయడానికి ఒక సాధన కాబట్టి వీటిని ఆచరించేవాడిని ఏమన్నారు? 6 వృక్షు అన్నారు. కొన్నాళ్ళు శ్రవణం చేశాడు, ఆ ప్రకారంగా మననం చేశాడు. అర్థమైందా? ఆ వాక్యాన్ని నిధిధ్యాసలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ధ్యానంలో నిధిధ్యాస కాదు, శ్రవణం చేసిన వాక్యాన్ని మననం చేస్తూ అది ఆచరణలో పెట్టుకోవడమే నిధిధ్యాస. తెలుస్తుంది కదా? నిధిధ్యాస అంటే ఏమిటి అనుకుంటారు? ఆచరణ పెట్టుకోవడమే నిధిధ్యాస. కాబట్టి అది మనం ఆచరణ పెట్టుకుంటే దాన్ని ఏమన్నా నిధిధ్యాస అన్నారు. ఈ శ్రవణము, ఈ మననము, ఈ నిధిధ్యాస ఆచరణ పెట్టుకోవడానికి వచ్చింది. ఆచరణ పెట్టుకునేటప్పుడు మనకి ఏదైతే చేస్తూ ఉన్నామో కార్యకలాపాలు, అప్పుడు మన మనస్సు ఏది ధ్యేయమైన పెట్టుకున్నామో దానికంటే భిన్నంగా పోతుందా లేదో చూసుకుంటున్నారు. ఇప్పుడు జపంలో కూర్చున్నాము, దానికంటే భిన్నంగా పోతుందా లేదో చూసుకోవాలి. అలాగనే మరి మనము ధ్యానంలో కూర్చున్నాము, దానికంటే భిన్నంగా పోతుందో లేదో చూసుకోవాలి. ఇక్కడ శ్రవణలో కూర్చున్నాము, మన మనస్సు ఈ శ్రవణానికి భిన్నంగా పోతుందో లేదని చూసుకుంటున్నారు. ఎక్కడికి పోతూ ఉన్నదో చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి రావడమే అంతరింద్ర నిగ్రహం. తెలుస్తుంది కదా అందరికీ? ఎక్కడికి పోతుందో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మొదలెచ్చడమే. పోయేదేమో బాకీంద్రియం కాదు కదా.
ఈ లోపల మనస్సే కదా దాన్ని చలనం చేసి తీసుకెళ్తుంది. అందుకని దీన్ని మనం ఇంపార్ట్ తిప్పుకోవాలి. ఈ అంతరింద్రియాన్ని ఈ విధంగా స్వాధీనం చేసుకోవడం శ్రమము. ఇది ఎన్నాళ్ళు పడుతుందా స్వాధీనం అనేది అది మన నిశ్చయమే. మన ప్రయత్నం పెట్టి ఉంటుంది అంతరింద్రియ నిగ్రహం. గట్టిగా ప్రయత్నం చేసే వాళ్ళకి ఏమంటారు, బాగా ప్రయత్నం చేసే వాళ్ళకి తొందరగా పడుతుంది. కొంచెం నింపాదిగా ప్రయత్నం చేసే వాళ్ళకి లేటుగా పడుతుంది. కానీ ప్రతి విషయంలోనూ మనం శమము సిద్ధించిందా లేదా అని మనం తెలుసుకోవాలంటే ప్రతి విషయంలోనూ మనం కనిపెడుతున్నారు. ప్రతి విషయం. ఒక వ్యక్తిని చూశాం, ఆ వ్యక్తిని చూడగానే మనకు మనో వికాసం వచ్చిందా, లేదా ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని చూసి మన మనస్సులో ఏమైనా ద్వేషభావం కలిగిందా, ఈర్ష్యాభావం కలిగిందా, రాగభావం కలిగిందా, అసూయభావం కలిగిందా, వెంటనే మనం దీన్ని చూసుకోవాలి. ద్వేషభావం కలిగిందా, వెంటనే ఏమిటి, అయ్యో ఎందుకు నీకు ఆత్మోపంగీన సర్వత్ర సమం పరిస్థితి అర్జున సుఖం వా ఎదువా దుఃఖం సయోగి పరమో పత. ఆత్మ ఉపన్యంగా అందరం చూసుకోమన్నారు కదా శాస్త్రము. ఓ మనస్సా, నువ్వే మా వ్యక్తిని దేశంగా పోయినావే అని మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి, తీసుకోవాలి. ఇది అనమాట. అర్థమైందా? ఇప్పుడు మనం తీసుకోవాలి. ఇది ధ్యానం చేసేదానికన్నా గొప్పది ఈ సాధన. ధ్యానం చేసేదానికన్నా ఎక్కడెక్కడికి మన మనస్సు చూసేటప్పుడు ఏ విధంలో పరిణామం పడుతుంది అది. ఇక ఒక రాగం కలిగింది. ఆ రాగయుక్తమైనటువంటి ప్రీతి ఏమి సహజసిద్ధమైనటువంటిదా లేక దోష దృష్టి అయినటువంటిదా చూసుకోవాలి. అక్కడ మళ్ళీ ఎవరో రాగం కలుగుతుంది. ఆ రాగం అనేటువంటి దోష దృష్టి అయిన రాగయుక్తమా, లేకపోతే సర్వత్రా ఉండి ప్రీతి అయిన రాగయుక్తమా? ప్రతి దాంట్లోనూ మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడు అది సమత్వభావమైన రాగయుక్తం అయితే అది మంచిదే. మళ్ళీ ఏదైనా దోష దృష్టి అయిన రాగం అయితే మళ్ళీ అది అటాచ్మెంట్ అయిపోద్ది. అదేవిధంగా అటాచ్మెంట్ ఏమవుద్ది, బంధం అంటారు. అటాచ్మెంట్ బంధం, అడ్జస్ట్మెంట్ అందం అంటారు. అడ్జస్ట్మెంట్ అందం, అటాచ్మెంట్ బంధం అనమాట. మళ్ళీ ఇది ఏమైంది, మనస్సు బంధానికి కారణం రాగమే, ప్రీతి. కానీ అది సహజంగా పోయే ప్రీతి రావడం లేదు, ఏదో ఒక విషయాన్ని చూసి ప్రీతి చెందుతుంది అనమాట. ఈ విధంగా మనం ప్రతిదీ గమనిస్తుండాలి. శమం అంటే శమం సంపాదించుకోవడం అంటే కేవలం జపంలో కూర్చోవడం శమం కాదు. ఇక్కడ జపంలో కూర్చోవడం శమం కాదు. ఎక్కడెక్కడికి మన ఇంద్రియం పోతూ ఉన్నదో అక్కడ అదంతా తీసి రావాలి. ఇప్పుడు ఎవరైనా ఒక మాట మనకు అన్నారు, ఆ మాట అనేటప్పుడు మళ్ళీ మనకు అది ఓర్చుకున్నటువంటి స్థితి ఉందా లేదా మళ్ళీ అక్కడ గ్రహించుకోవాలి. అయిందా? ఇంట్లో కానీ వీధిలో కానీ ఓ మాటలు వస్తూనే ఉంటుంటాయి. వచ్చేటప్పుడు ఆ మాటను ఓర్చుకున్నటువంటి స్థితి మనకు ఉందా లేదా చూసుకుంటుండాలి. ఎప్పుడైతే మాటను ఓర్చుకునే స్థితి వచ్చిందో అది శమం. అయిందా? మాటను ఓర్చుకొని వచ్చిందో అది శమం అనమాట. అది కాబట్టి ఎందుకోసం మరి కూర్మోంగా నీవు సర్వశ తద్వారాగా ఇంద్రియాలు బయటికి ఓర్చుకోలేకపోతే ఏమవుతుంది, కోపం వస్తుంది. కోపం వచ్చి కొడుక చేతితో కొడేస్తుంటారు. అర్థమైందా? ఇప్పుడు ఏమైపోయింది, అంతరింద్రియము కంట్రోల్ లేకపోయేటప్పుడు బహిరింద్రియాలతో ఇష్టం వచ్చినట్టు చెలాయిస్తూ ఉంటుంటాయి. వాడికి కోపం వచ్చి కొట్టాలని కోపం వచ్చినా లోపలి వద్దని చెబుతూ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, కొట్టదు. అర్థమైందా? ఉన్నది కొట్టాలనే కానీ ఓర్చుకున్నాడు కదా. ఇప్పుడు ఏమైంది, అర్థమైందా? అది ఓర్చుకున్నాడు. కొంతమంది కోపం వచ్చింది, అక్కడ గాజు చేసా కానీ లేదా మంచి పాత్ర కానీ ఉంటుంది, ఆ దెబ్బ కొట్టి పాలిస్తాడు. అయిందా? తన మాట కాలేదు కాబట్టి ఇప్పుడు ఏమైంది, శ్రమం కాలే. చెయ్యి వెళ్తుంది గాజు గ్లాస్ మీదకి ఒక కోపం మీద, అరే అని చెప్పి దాన్ని మళ్ళీ ఎకరించుకుంటే ఏమైంది, అది శ్రమమైంది. ప్రతి విషయంలోనూ మనం జీవిస్తున్నారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం చేస్తున్న విషయాల్లో మన అంతరింద్రియం ఏ విధంగా పరిగెడుతుందని శీలిస్తూనే ఉంటున్నాం. ఆ శీలమే కొంతకాలం పెట్టి ఎంక్వైరీ పెట్టామనుకోండి, ఈ అంతరింద్రియానికి మళ్ళీ మనకు మరలిస్తారు, మన వైపు
వచ్చేస్తాయి. ఆ తరువాత దీనికి అభ్యాసం అయిపోయి ఒక స్వాధీనంలోకి వచ్చింది అనుకోండి అంతరింద్రియ నిగ్రహం. తర్వాత ఏ రాగద్వేషాలు లేకపోతే శబ్దాలు, ఏ శబ్దస్పర్శలు ప్రసగంధాలు ఉన్నా మనస్సు వాటిని ఆకర్షించుకోదు. మనస్సు వాటిని ఆకర్షించుకోదు. స్వాధీనము కానిటువంటి ఏమి మనస్సే ఆకర్షిస్తుంది. స్వాధీనం అయిపోయిన మనస్సు యుక్తాయుక్త విచారణతో అప్పుడు బయటికి పోతాడు. ఇది యుక్తమా అయుక్తమా? శమము సిద్ధించినటువంటి వారికి ఏ విషయమైన ప్రాప్తమైతే ఇది యుక్తమా అయుక్తమా? యుక్త విషయం అయితే మనం పాల్గొందాం, అయుక్త విషయం అయితే మనం పాల్గొని ఉండిపోతాం. అది లేదనుకోండి అది లేకపోతే అది యుక్తమా తెలియదు, అది రెండిట్లో వెళ్ళిపోతుంది అనమాట. ఏదో అన్నటువంటిది అక్కడ పరమాన్నం మీద కూడా వాడుతుంది, అక్కడ బురద మీద కూడా వాడుతుంది. ఆ స్వభావంగా పోతుంది అనమాట. అందుకని మనము ఈ మనస్సు అన్నటువంటిది స్వాధీనం చేసుకోవాలి. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో అన్నారు. మనకి శమము కలిగినటువంటి సంపాదన చేసిన మనస్సు మోక్షానికి కారణమైంది. ఏమైంది? శమము మనకి కలిగినటువంటి మనస్సు ఏమైంది? మోక్షానికి కారణం. ఆ శమము లేకుండా ఉన్నటువంటి మనస్సు బంధానికి కారణం. ఇప్పుడు మనయే మనుష్యానం కారణం బంధమోక్షయో అన్నాడు. ఏ మనస్సు అంటే ఈ అంతరింద్రియ మనస్సు. దీన్ని మనం కంట్రోల్ చేసుకునే యోగ్యత దేనికి ఉందో అటువంటి వారికి ఏముంది? మోక్షం. లేని వారికి బంధాయ విషయాసక్తం కలుగుతుంది. అర్థమైందా? శమము అంతరింద్రియ నిగ్రహం లేని వారికి ఏం కలుగుతుంది? బంధం. ఎందుకు కలుగుతుంది? విషయాసక్తం అయిపోతుంది. ఇక విషయములందు ఆసక్తమైనటువంటి చిత్తము బంధానికే కారణం. విషయముల యందు ఆసక్తమైనటువంటి చిత్తము దేనికి కారణం? బంధానికి కారణం. విషయముల యందు వాసనారాహిత్యమైన చిత్తం దేనికి కారణం? మోక్షానికి కారణం. శమము అంటే ఏం లాభం అంటే ఇంట్లోనూ సుఖమే, వీధిలోనూ సుఖమే, ఈ ఆశ్రమంలో ఉన్న సుఖమే. అర్థమైందా? వాడు రాజకీయంలో ఉన్న సుఖమే, వాడు అధికారిగా ఉన్న సుఖమే, వారికి ఆత్మజ్ఞానం కూడా కలుగుతుంది సుఖంగా అన్నమాట. ఎన్నో ఉన్నాయి చూసారా? అర్థలేదు కదా. అందుకని ఈ శమాన్ని మనం శీలించుకోవాలి. ఈ అన్నిటికీ మనకి లోపటే కదా, బయటే ఉంది. బయటది చెట్టు, ఇది చెట్టు. లోపట కానీ అది బాగా ఉంటే ఈ చెట్టు ఎలా కలకల ఆడుతుంటది. అర్థమైందా? దీనికి లోపట కానీ బాగలేదనుకో, బయటికి ఎన్ని కాజు కిస్మిస్తూ రోజు తింటూ ఉండవు, ఎండిపోయిన కొమ్మలకు వాడిపోయే ఉంటుంటది. అర్థమైందా? అంతరింద్రియ నిగ్రహము మనకు ఆ శమం లేకపోతే, అది స్వాధీనం కాకపోతే ఎలా అని చెప్పండి. ఎలా ఉన్నామంటారు? ఏం లే ఉన్నాం, చాలా ఉంది, ఏమి లాభం? నా మనస్సు మాత్రం అదేనమాట. ఒకవేళ శరీరం అన్నటువంటిది క్షీణించిపోయినా, ఆరోగ్యం బాగులేకపోయినా, ఆహారానికి లోటుపాట్లు వచ్చినా వాడి ముఖం ఎప్పుడు వాడదు. ఎందుకంటే వాడికి మనోధైర్యం లోపట ఆ శమం అంటే ఆ మనస్సును నిగ్రహించినటువంటి ధైర్యం ఉందన్నమాట. అది ఎప్పుడుందో ఏమైపోయింది తెలుసా? ఎలా ఉన్నా అంటే నాకే నేను కనపడుతున్నాను, అబ్బో నేను గట్టిగానే ఉన్నానంట. చూసారా? వీడికి వచ్చింది ఏమలా కనబడుతుంటది. లోపట ఏమిటి అడిగి తీసరికి ముందుకు వీలే అయిపోతాడు. ఎవరు వీడు ఉద్దేహాన్ని ఉన్నా ఈ మనోనిగ్రహం లేనివాడు అడుగుని సరిగేసరికి వణుకు జబ్బు పట్టుకుంటుంటాడు. అలా వాడికో 10 అడుగులైనా స్పీడ్కి వెళ్ళిపోతుంటాడు. ఏమిటా శరీరం నీకు అలా క్షీణించుకుని అంత దూరం నడుస్తున్నామంటే నా మనోధైర్యం అయ్యా అంతే అంటాడు. అర్థమైందా? అందుచేత మానవుడికి ఏడిపించేది ఏమిటి? మనస్సే. ఏడిపించేదంట మనస్సే. ఆ మనస్సు దీనంగా ఉంటే కళ్ళు దీనంగానే ఉంటాయి, ముఖము దీనంగానే ఉంటాయి, మన నడక కూడా దీనంగానే ఉంటుంది. ఇది కదా ఏమంటే చెప్పను, అంతే కదా.
మానవుడికి దీనము ఏమి సంతోషం ఎక్కడ వస్తుందో చెప్పండి? ఆ మనస్సులో. అది దేని మీద ఆగపడిపోయింది? రాగద్వేషాల మీద ఆధారపడిపోయింది. ఎవరైనా అనుకూలమైన మాటలు మనకు చెప్పారనుకోండి, అది ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. ఆ మనస్సుకి అనుకూలమైన మాట ఉన్నదంటే సంతోషంగానే ఉంటాయి. ఒక ప్రతికూలమైన మాట చెప్పారనుకోండి, ఏమైపోతుంది? ఇది 4 గంటలు దుఃఖం అయిపోవాలి. ప్రతికూలతయ వేదనీయం ద్వేషం, అనుకూలతయ వేదనీయం రాగం. ఎవరైతే ప్రతికూలంగా చెప్తూ ఉంటారు కదా, ఏదైనా ఒక విషయంలో కానీ ఇదిలో కానీ, కోడల మీద అత్త కానీ, అత్త మీద కోడలు కానీ, అర్థమైందా? కొడుకు మీద తండ్రి కానీ, తండ్రి మీద కొడుకు కానీ, గురువు మీద శిష్యుడు కానీ, శిష్యుడి మీద గురువు కానీ, ఈ ప్రతికూల వ్యక్తికి ఎలా ఉంటుంది? దుఃఖం. దుఃఖమే కాదు, దుఃఖంతో పాటు ద్వేషం వస్తాడు. ఏ వ్యక్తి అయితే ప్రీతిపాత్రంగా ఉన్నాడో వాడు ప్రతికూలంగా తిరిగేటప్పుడు ఆ ప్రీతిపో ఏమొస్తుంది? ఎవరి కానీ ఉండే ఇక ఫలాని వాని కాదు, ఎవరైనా ద్వేషం వస్తుందా లేదా? ఎప్పుడు ద్వేషం వచ్చిందో అప్పుడు ఏమవుతుంది మనకి? వచ్చేస్తుంది. ద్వేషం వచ్చేసరికి ముఖం యొక్క ఆకార వికారాలు అత్తలేదా? అందుచేత ఇవన్నీ మనస్సును ఆశ్రయించుకున్నాయి. అదే మనకి పొగిడారు అనుకోండి, బ్రహ్మాండమైనటువంటి ఇది ఏమిటి? మనకి సంతోషం. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఆ మనస్సే. ఒకరు పొగిడారు అంటే మనలో పుణ్యఫలం అనేది ప్రారంభమైంది. అయింది కదా. 10 మంది మన కీర్తించారంటే పుణ్యఫలం అనేది నడుస్తుందన్నమాట మన దశలో. అది మరి 10 మంది మన ద్వేషించారంటే అప్పుడు పాప ఫలం అనేది నడుస్తూ ఉంటుంటారు. అయింది కదా, నడుస్తూ ఉంటుంటారు. అది జనరల్గా ఎవరికైతే మనలో దోషం లేకపోయినా ఆ పాప ఫలం వచ్చేటప్పుడు ఏమవుతుంది తెలుసా? దుఃఖాన్ని ఏదో ఒక విధంగా కలిగిస్తుంటారు. పుణ్యఫలం వచ్చిన ఏం చేస్తారు తెలుసా? ఆ సుఖాన్ని ఏ విధంగా కలిగిస్తుంటారు. అయితే పాప పుణ్య ఫలములు ఉన్నాయి కదా, ఇవి మాత్రం అనుభవించక తప్పదు. ఇవి వచ్చేటప్పుడు వాటికి అనుకూలంగా ఈ మనస్సు తిరగకుండా ఆ ఫలము వచ్చినప్పుడు, పుణ్యఫలం వచ్చినప్పుడు, సుఖబుద్ధి కలిగేటప్పుడు కూడా మనస్సు డోలాయమానం కాకుండా ఉండడమే శ్రమము. అసలుకి పుణ్యఫలం వచ్చినప్పుడు 10 మంది మనం పొగుడుతున్నప్పుడు 10 మంది 10 పొట్లాల నుంచి ఇస్తారు కదా, తెచ్చినప్పుడు అప్పుడు వీడి మనస్సు ఎలాగైపోద్ది? ఉబ్బిపోవాలి. ఆ ఉబ్బిందంటే శ్రమమో కాదు, దాన్ని కూడా నిగ్రహించుకోవాలి. ఉబ్బిందంటే శ్రమము కాదు, కృంగిందంటే శ్రమము కాదు. అర్థమవుతుంది కదా అందరికీ. ఒక కష్టం వచ్చింది, మనకి సుఖం వచ్చింది. ఆ సుఖం ఎట్లా వస్తుంది అందరికీ తెలుసు కదా. ప్రీతిగా ఒక మనిషి పిలిచారు అనుకోండి, ఎలాగుంటుంది మనకి? చాలే నీ మొక్కలు చూస్తే తెలిసిపోతుందిలే అన్నారు అనుకో, ఎలాగుంటుంది అంతే. ఆ వాక్కుమ్మలో ఎంత ఉంటుంది అది? ఇప్పుడు ఆ వాక్కులో ఎంత ఉంటుంది? ఆ వాక్కు అన్నా సరే ఎవడు శ్రమాన్ని చీలిస్తున్నాడో వాడికి ఏముంటుంది తెలుసా? ఓర్పు ఉంటుంది. పోనీలే, ఏదో నేను ఎవరికన్నానో పూర్వం ఇప్పుడు నాకు అతడు అన్నట్టుకుంటాడు. లేకపోతే ఏమంటారు? ద్రౌపది అన్నారు కదా, గుడ్డివాడి కొడుకు గుడ్డివాడు కాకపోతే మంచివాడు అవుతారా అన్నాడు. ఎవరు? అదే ఓ వ్యక్తి ఒక సత్వగుణ సంపన్న దగ్గర అంటే ఆయన పట్టించుకోడు. ఈ దుర్యోధనుడు అన్నాడు, అది రజగుణంతో కూడుకున్నవాడు. ఎవరు? అప్పుడు అన్నమాట. ఈ మాట లోపల పెట్టుకొని అర్థమైందా? నేను 10 మందిలో అవమానపరిచి మీ యొక్క ఈ రాజ్య బహిష్కరణ చేసిన దాకా నిద్రపోని పట్టుకున్నాడు. అయిందా? కానీ ఏమైంది? అది వినాశానికి కారణం. ఒక క్షణం మనం ఓర్చుకోకపోతే ఏమవుతుంది? అది వినాశానికే కారణమైపోతుంది. అక్కడికి ఏమైపోయింది? అదంతా మొత్తం పోయి. అందుకని ఇది మనకి ఇప్పుడు అనుకున్న పని ఏమి చేసినాడు? ఎవరు? దుర్యోధనుడు అనుకున్న పని చేసేసినాడు. కానీ వాడికి ఆ చేయడంలో ఆ సత్పురుషులైనటువంటి వారికి చేశాడు కాబట్టి పాపఫలం ఎక్కువ వచ్చేసింది.
తెలుస్తుంది అందరికీ అర్థమవుతుంది లేదా? ఎవరు ధర్మరాజు సత్పురుషులు. అదేంటి ఒక ధర్మాన్ని తప్పకుండా ఉన్నవారనమాట. కాబట్టి వాళ్ళకి తగిన బాధలు పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే ఆయనలో ఉన్నటువంటి పుణ్యఫలం పోయి పూర్తిగా పాప ఫలము సంప్రాప్తమైంది. పాపఫలం ఎప్పుడు సంప్రాప్తం అయిపోయిందో ఇక మానవుడు తాను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు, ఇక 4వ కాలు లేదంటారు. పుణ్యఫలం వచ్చిందంటే 3, 4 విచారిస్తాడు. తన మాట నెగ్గాలని ఎప్పుడు అనుకోడు. ఆ పాపఫలం ఏం చేసిందో చివరికి ఆయనకి వినాశానికి రావచ్చు. అర్థమైందా? అందుకోసమని ఇప్పుడు మనం శమం అనుకుంటానే కదా, ఈ శమం అన్నటువంటి నిగ్రహించుకోవాలి. నిగ్రహించాలి. మనం నిగ్రహించకపోతే అవదు. అయితే ఎప్పుడు మనకి తనంతట తాను వచ్చినప్పుడు అవి నిగ్రహించుకోవాలి. ఒక దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేటప్పుడు నిగ్రహించుకోకూడదు. సరేనా? ఒక మనిషిని సన్మార్గం చేసేటప్పుడు కాదు, తనంతట తానికి ప్రాప్తమైన దుఃఖాలని ఎంచుకోవాలి. ఓ కొడుకున్నాడు, తల్లిని తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడేం చేయాలి? వచ్చుకోవాలా? ఇప్పుడేం చేయాలి? ఆయన సరిదిద్దాలి. చిన్నప్పటి నుంచి సరిదిద్దాలి. ఎందుకంటే డ్యూటీ ఇది ఏం చేయలేదు, సరిదిద్దాలి. అలాగనే మొదలెడితే ఏమవుతుంది లోకం? ఇక అందరూ కొడుకులు తండ్రికి ఎంత మొదలెడతారు. అందుకని ఏం చెప్పినారు మరి మనకి? భార్య గయ్యాలైన ప్రాణాదులు తప్పు, తనయుడు దృష్టి అయిన తండ్రి తప్పు, కూతురు చెరిగిన మాత తప్పు అన్నారు. అశ్వంబు చెరిగిన నారోహకుని తప్పు. అర్థమైంది కదా? అశ్వం చెరిగంటే ఆరోహించినటువంటి వాడి తప్పు అని మాట్లాడినా. కాబట్టి మనం ఈ విధంగా మొట్టమొదటి శిక్షించకపోతే ఎలా పిల్లలు చెప్పండి? ఇక్కడ శమం ఉండకూడదు. అందులో కదా శమం కాదు. మనకి బాగా చేస్తున్నప్పుడు ఇతరులు 10 మాటలు మనకి ఏదో అవసరంగా అనేటప్పుడు అప్పుడు ఓర్చుకోవాలి. అదే అనమాట. అయితే ఇప్పుడు ఎంత లోకంలో ఒక్కసారి మనం ఓర్చుకున్నాం అనుకోండి, ఇక మాటికి మనం ఏదైతే ఏ విషయాన్ని బట్టి వారు అన్నారో ఆ తప్పుడు మనం స్వీకరించినట్టు వాళ్ళు కదా అవుతాము. ఊరుకుంటే మౌనం అర్ధాంగీకారం అన్న రీతిగా కొంతమంది విషయం అర్థమవుతుంది అందరికీ. మౌనం అర్ధాంగీకారమైన మళ్ళీ అనుకుంటారు కదా. అందుకని నారదుడు చెప్పేటట్టుగా ఒక్కసారి మనం పాము పోతుంది కదా, ఒక పాము ఉందన్నమాట ఎక్కడ త్రోవలో. ఆ త్రోవలో ఉంటే అది చాలా మందికి హాని చేస్తుంది. ఈ విషయం తెలిసింది ఎవడు? నారదుడికి. అప్పుడు నారదుడు అన్నారు, ఏమమ్మా నువ్వు కనబడినందుకు కరిచేస్తున్నావు, తప్పు కదా అంటే, నువ్వు కరకు అని చెప్పినాడు. కరకు అంటే విషయాన్ని నువ్వు ఏమి వాటికి చేసినట్టు చేయకు అన్నాడు. ఇదేం చేసింది? ఇంకా ఎవరు చెప్పినా కరకుంటా ఇక అందరూ అంతకుముందు ఆ పాము తెలిసేవారు, ఇప్పుడు అందరూ బిడ్డలతో కొట్టడం మొదలెట్టారు. మళ్ళీ ఆయన మొన్నాడు వస్తుంటే ఏమైనా అయిపోయారంటే మీరే చెప్పారు కదా కరొద్దన్నా కానీ పుసుకొట్టొద్దన్నా అన్నాడు. అయింది కదా. కరిస్తే ఏ నష్టం? నువ్వు వచ్చాడు బొసుకొట్టు పోతాను. కరిస్తే వాడికి కాని కదా. బొసుకొట్టావంటే వాడు పారిపోతుంది, పని వెళ్ళిపోవాలి. ప్రతి వాడికి భయం కదా, ధైర్యంగా రాలేదు కదా. అప్పటి నుంచి ఏంటి బొసుకొట్టడం మొదలైంది. ఈ బొసుకొట్టడం దేనికి? దాని యొక్క రక్షణకి. అర్థమైందా? ఆ ప్రకారంగా ఇప్పుడు పిల్లలు మనకి కొన్ని విషయాల్లో చెప్పిన మాట వినరు. విన్నప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని శిక్షించాలి. అలాగనే మరి ఇప్పుడు ఆశ్రమం శిష్యులు వినరు. ఇప్పుడు గురువు ఏం చేస్తారు? శిక్ష పెడతారు. ఇప్పుడు మలయాళ స్వాములు వారు ఏది వినకపోతే శిక్ష పెట్టేవారు. ఏదో శిక్షదాయకమైన శిక్షలన్నీ మరి దీనికి తీర్చిదిద్దాలి కదా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాం, వాళ్ళు చెప్పినట్టు వెనక అటై తిరిగితే ఆ ఎండలో పావుగా నిలబెడతారు అధ్యాపకుడు. అర్థమైందా? ఆ చేతులేమో రేపు కింద దించుకొని ఇలా నిలబడరా అంటారు అక్కడ. అర్థమైంది కదా. దేనికోసం? ఇది శిక్షణ ఇవ్వాలి వారికి. ఆ సమయంలో శిక్షణ అవసరం అన్నమాట. వాడు గట్టిగా చదవలేదు అనుకోండి, ఏం చేస్తారు? 2 కొడతారు, కొట్టి ఆ పాఠాన్ని ఒప్పించుకుంటారు. ఆ విధంగా ఉండేది పూర్వం. ఇప్పుడు ఇంకా చెయ్యేస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళిపోవాలి వస్తారు. అర్థమైందా? మారిపోయింది.
ఇప్పుడు పిల్లలు కూడా తెలివైన కొట్టుకుంటేనే పంపించేవాళ్ళు, కొట్టిపోతున్నా వాళ్ళకి వచ్చేది కాదు. అందుకని అప్పుడు వేరేనమాట. అర్థమైందా? ఈ ప్రకారంగా మరి ఈయన కొట్టాడు కాబట్టి ఈయనకి యమధర్మలా శిక్షిస్తాడా? శిక్షిస్తాడా? లోపల మనస్సు ఏమిటంటే వాడు బాగుపడాలి అన్నటువంటి దృష్టితో కొడుతున్నాడు. మనము వాడు చెడిపోవాలి అన్న దృష్టితో మనం కొడుతుంటాం కోపం వచ్చిన ఇతరులకి. ఈ రెండు తేడా ఉందా లేదా? ఈ రెండో తేడా ఉందా లేదా? అదే తేడాలో కొట్టేటప్పుడు కూడా మన పిల్లలైతే ఆ దెబ్బ వేరు, కొట్టే దెబ్బ. అదే పరాయి పిల్లలైతే ఈ దెబ్బ వేరు. అదే చెయ్య ఆ చెయ్యిని గొల్ల చేసి ఇలా అంటారు. అదే పరాయి పిల్లలైతే తీసి అందులో కూడా చాలా ఉంటాయి. ఏమంటారు? అందులో కూడా చాలా ఉంటుంటాయి. అర్థమైందా? అందుకోసం మనము అది గమనించుకోవాలి. ఎక్కడికక్కడ ఏమిటి శమము అన్నటువంటిది అది కాదు. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఒక ఏళ్ళు మనకి బాగులే, ఇది కుళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు ఏమైంది? డాక్టర్ చూశాడు. చూసి అరే ఈ ఏళ్ళు ఉంచితే మిగతా ఏళ్ళన్నీ మిగతా చెయ్యి అంతా పోయే అవకాశం ఉంటుంది. అందుచేత ఇప్పుడు ఏళ్ళు ఏం చేయాలి? మనం తీసేయాలి. ఏళ్ళు నేనేం చేస్తాను? తీసేస్తాను. ఈ వ్రేలుని తీసేదనుకోండి, ఇప్పుడు డాక్టర్ పాపం వస్తుందా? చెప్పాలి అందరు. వస్తుందా? రాదు. యమధర్మరాజు ఏమైనా శిక్షిస్తాడా? శిక్షించి అక్కడ భావం ఏమిటి? అక్కడ భావం ఏమిటి? తన యొక్క ఇతని యొక్క బాగు కోసం అతను ఏది కల్పించేస్తాడు డాక్టర్ గారు. పాపం దానికి ఏమీ ఓర్చుకోని పనిలే. ఏమంటారు? అది ఓర్చుకోని పనిలే. ఇది వచ్చిందే, అయ్యో ఆయన నేర్పుదు నేను తీసేస్తాను కాబట్టి అని అనుకుంటే అవుద్దా? అది శికారం వచ్చింది, ఓ మంచం మీద పడుకున్నాడు ఒక బయటిని. దీనికి ఏమో మంచి ఒక నవరత్నాలు పెట్టి మంచి ఉంగరం పెట్టుకున్నాడు చేతికి. ఈ రాత్రి అలా నిద్రపోతున్నాడు మనకి చేయాలి ఆడేసుకొని. ఇప్పుడు ఎవడో దొంగలు వచ్చాడు, వాడు చూశాడు ఈ ఉంగరం తీసిందంటే మళ్ళీ లేచిపోతాడు కాబట్టి ఆ ఏళ్ళనే తక్కన కటింగ్ చేసేస్తాడు, ఏళ్ళు పట్టుకుపోతాడు. ఇప్పుడు అర్థమైంది కదా? చేసే పని ఇద్దరు ఒకటే చేశారు. ఏమంటారు? ఇటుకు ఏళ్ళు కత్తిరించినాడు డాక్టర్ గారు కూడా, ఆయన కూడా ఏళ్ళు కత్తిరించినాడు. ఏళ్ళు కత్తిరించినా ఇద్దరిలో ఆవాలి. ఏమంటారు? ఆవాలి. సరే, ఇప్పుడు కత్తిరించిన తర్వాత ఇక వీడి ప్రతీకారాన్ని చూస్తారు ఎవడని ఉంటుంది. అర్థమైందా? అది యోగి అయితే ఏం చేస్తాడు? జ్ఞాని అయితే ఆ ప్రతీకారాన్ని చూసుకోడు. ఏమంటారు? జ్ఞాని చేయడు. అది ఇప్పుడు తులసీదాస్ ఉన్నారు. తులసీదాస్ గారు 4 తలుపులు తీసే ఉంటాయి. ఎప్పుడును ఏ వంశాలకి 4 తలుపులు తీసే ఉంటాయి. ఎప్పుడు వేసే ప్రశ్న లేదు, తలుపులు దానికి లేనే లేవు, ద్వారాలే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొంతమంది చూశారు చోరులు ఎక్కడెక్కడ ఇక్కడ మన లోపల ఏముంటాయి? తప్పాలు ఉంటాయి కదా, ఇక మంచి మంచి తప్పాలు ఉంటాయి, ఒక పెద్ద అండాలు ఉంటాయి. ఈ ఒడ్డుకొస్తే మనకు కొన్నాళ్ళు భోజనాలు సరిపోతాయి. తర్వాత అనుకున్నారు ఎవరు ఉదాహరణ. ఆ తర్వాత ఏవో ఉంటాయి అనుకో, సామాన్లు తీసుకున్నాం, పాత్రలు అయితే బాగుంటాయి అనుకున్నారు. ఇక ఏం చేశారు? 3 రోజులు చూస్తున్నారు. ఎప్పుడు తలుపులే లేదు. ఇంకేమన్నా ఆ తలుపులు ఉంటాయి కదా లోనికి వెళ్ళడానికి, తీసుకెళ్ళిన భయం. ఇవేం చేశారు? దొంగలో ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు వచ్చి లోనకి వెళ్ళిపోయి ఆ పాత్రలు సంచులు ఏవేవి ఉన్నా మూట కట్టారు. ఇప్పుడు మూట కట్టిన తర్వాత పాత్రలన్నీ ఈ బయటికి పోదామని వచ్చేసరికి ఇద్దరు అడుగుతున్నారు. ఎవరు మీరు అంటారు? మొట్టమొదటి ఒకడు లేడు ఇక్కడ, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఎక్కడ అనుకున్నారు. అలా 4 ద్వారాలు తెల్లవారు తిరుగుతూనే ఉన్నారు. ఏ పట్టుకెళ్ళి ఇద్దరు ఉంటున్నారు. మరీ విచిత్రంగా ఉందే.
ద్వారం మనం వెళ్ళాడు, మనుషులే కాబట్టలేదు, ద్వారాలు ఏమో తీసున్నాయి, ఇది ఎక్కడి నుంచి ఉన్నారు? తెల్లవాళ్ళే తిరిగినారు. తెల్లవాళ్ళ 5 ఐసులకు వంట వాళ్ళు వచ్చారు. రోజు మరి వండాలి కదా. వాళ్ళు వచ్చిన తర్వాత ఇది చూసి అన్న మనంగా లేకపోయి ఉంటే 10 నిమిషాలు ఈ మూట పాత్రలన్నీ పట్టుకెళ్ళిపోదులు ఎవడు దొంగలు అనుకుంటుంది, ఎవడు వంట వాళ్ళు. ఎంత తీసుకొచ్చి మేము సమయానికి వచ్చాం, లేకపోతే ఈ పాత్రలన్నీ గోవింద తెల్లారు వంటకు ఒకటి కూడా పలానా. సరే అనుకొని సరే మీరు వెళ్ళండి అన్నారు. ఆయనకు అడిగారు ఇద్దరికి, ఏమిరా ఎన్ని గంటలకు వచ్చారు మీరు అన్నారు. మేము రావడం 11:30కు వచ్చాం స్వామి రాత్రి అన్నారు. వచ్చినప్పుడు మూటలు అర్ధ గంట కొట్టుకుంటే అయిపోయింది కదా, 10 గంటలకు పోవచ్చు కదా బయటికి, ఇంతవరకు ఎందుకు ఉండాలని అడిగాడు. మూటలు పట్టుకొని నీకేమంటారు, నేను 4 తలుపులు తీసే ఉన్నాయి కదా, వీడి కంట్లు ఎందుకు పడ్డారు, ఎవరి కంట్లో, వంటవాడి కంట్లో, 1 గంటకి వాళ్ళు పాత్రలు పట్టుకొని తెలీదు అన్నాడు. అయ్యో స్వామి ఏం చెప్పమంట, మీలా మీకు చెప్పినట్టే 1 గంటకి మూటలు కట్టాము, ఏ పంట వచ్చినా అది ఏమిటో నాకు అర్థం లేదన్న. అర్థమైంది కదా. అయితే అనన్యాశ్చంత ఎంతో మా ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం. భగవంతుడు చెప్పినట్టు ఆ బయటికి పోకుండా కాపాడేవారు ఎవరు? రామలక్ష్మణుడు చూశారు. సరే అక్కడ కథ మనకి ఏం కావాలంటే ఇంటికి వచ్చాడు. అదే మూట పట్టుకెళ్తే మనకు వాడి మీద ఎంత కోపం వస్తుంది, అర్థమైందా? ఇక వాడికి ఏదో చేసి పంపుతా, ఊరికి పంపుతావా మనం. అయితే ఇప్పుడు తులసీదాసు అంటున్నారు, నాయన నా ఆశ్రమానికి వచ్చినటువంటి వాడు ఏ ఉద్దేశం మీద వచ్చిన వాడు ఒట్టి చేతులతో పోకూడదు, వాడు దొంగ కానీ దొర కానీ, అర్థమైందా? ఒట్టి చేతులతో పోకూడదు. మీరు ఏ మూటలు అయితే కట్టుకున్నారో ఆ మూటలు పట్టుకొని మీరు పని చాలు. తెల్లవాడిలా శ్రమించి ఫలం లేకుండా పోతే ఏమి లాభం? పాపం అయితే తెల్లవాడిలా ఆశ్రమంలో మీరు జాగరణ చేశారంటే అది కాదు. మీ పుణ్యం ఏమిటంటే ఎవరికి అవనటువంటి ఆ రామలక్ష్మణుల యొక్క దర్శనం వేరే రూపంలో మీకు కలిగింది. మీరు ధన్యాత్మలయ్యారు, పుణ్యాత్మలయ్యారు. వాళ్ళు పోడుతుంటే వాళ్ళు అలాగా మనం తిరిగితే ఎవరికైనా కోపం వస్తుంది, కానీ మన విధంగా పట్టుకెళ్ళి పొగిలేమనుకో మనకి ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. ఆ ప్రకారంగా ఈయన ఏం చేశాడు, అక్కడ పట్టుకెళ్ళిపోమన్నాడు. ఇంకా వాళ్ళు అన్నారు జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే అన్నారు దొంగతనం. ఇక దొంగతనమే ఇక చేయమని సాధారణ పడిపోయి ఏదో మాకు ఎందుకంటే వాళ్ళు వెతుకులకు వస్తారు. సరే ఇక నువ్వు ఇక్కడలే పనులు చేసుకుంటారా, వెళ్ళాలి వచ్చి అయ్యా ఫోన్ చేసి సాయంకాలం వెళ్ళిపోతానండి, అందరికీ భోజనాలు ఇక్కడ పెడుతూనే ఉన్నారు కదా, మీకెందుకు గొడవ, ఆ పాత్రలు వాళ్ళు పట్టుకెళ్ళమన్నారు. చూసారా? అయితే ఇది ఏంటానికి మొదటి నుంచి అంతరేంద్రియాన్ని నిగ్రహించాడు కాబట్టి, అంతరేంద్రియాన్ని నిగ్రహించాడు కాబట్టి, శమం అనేది ఉన్నది కాబట్టి ఎటువంటి విపత్తు జరిగినా దాని ఎందు కోరుకున్నాడు. అయింది కదా. ఇది ఎందుకంటే హఠాత్తుగా వచ్చినట్టు సంభవించింది అన్నమాట. కొన్ని హఠాత్తుగా సంభవించింది. అదే ఒక శిక్షణ ఒకరికి ఇచ్చినప్పుడు ఏం చేయాలి? వాడిని వదిలిపెట్టకూడదు. అయింది కదా. ఒక శిక్షకుడిగా మన దగ్గరికి బాగు చేయడానికి వచ్చినవాడు కానీ, ఒక శిక్షణ పొందాలని వచ్చినవాడు కానీ, ఒకరిని తీర్చిదిద్దే బాధ్యత ఎవరు కూడా చెప్పండి. అంతే. ఇప్పుడు తండ్రి కొడుకు తీర్చిది ఉండదా? తండ్రి దొంగతనం చేస్తూ ఉన్నప్పుడు కొడుకు కొనుక్కుంటే ఏమవుతాడు? ఇప్పుడు ఒక చిన్న కూరని ఏం చేశారు తెలుసా? పుట్టినప్పటి నుంచి బజారుకి వెళ్ళడం, ఆ కూరగాయలు ఈ కూరగాయలు ఎంత లడ్డూలు మిఠాయి కొట్టు ఎక్కడైతే దగ్గరికి వెళ్తే ఆ కొట్టు దగ్గర వాళ్ళు ఏర్పరిచినప్పుడల్లా 5 జంటలు వేసుకుని పట్టుకొచ్చేసాడు. అప్పుడు తల్లి ఏం అనలే. అర్థమైందా? ఏమి అనలే. అప్పుడు మళ్ళీ ఏం చేసింది లాస్ట్కి వీడికి ఏది అందరూ తెలిసిన తర్వాత వీడు గై దొంగ అయిపోయాడు. పెద్దయినా గై దొంగ అయిపోయిన దొరికిపోతే వీడి గురి శిక్ష వచ్చింది. ఆ గురి శిక్ష వచ్చేటప్పుడు నీకేం కోరుకుందో ఒక్కోసారి కోరుకోమంట. మా అమ్మగారిని చూడాలని అన్నారు. వచ్చాను. ఆ అమ్మగారి చెవులు చెప్పినట్టు చెప్పి చెవు కొరికేసినాడు. నువ్వు ఆ రోజే నేను చిన్న చిన్న పనులు చేసినప్పుడే నువ్వు ఈ ముక్క అంటే నేను ఈరోజు తిరిగి అవుతానా అన్నారు. చూడు, అందుకని శిక్షణ అన్నటువంటిది ఇవ్వాలి. అయిందా? ఇప్పుడు ఓర్చుకోవడం ఎక్కడంటే హఠాత్తుగా మనకి సంభవించినప్పుడు ఓర్చుకోవాలి. కానీ పిల్లలకు కానీ
తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? దండించాలి. దండించినప్పుడే వాడు బాగుపడతాడు, లేకపోతే వాడు బాగుపడతాడు. అలాగే మరి శిష్యుడు అనేటువంటి వాడు బాగుపడాలంటే గురువు దండించాలి. అర్థమైందా? విని లేకపోతే ఏం చెప్పాను మరి? చెప్పింది కదా పిల్లలు. అలాగే ప్రతి విషయాన్ని మనం ఉండాలి. శ్రమము అనేది చెప్పాము, అన్ని దగ్గర ఓర్చుకోవాలని కూర్చున్నారు అనుకోండి, ఇక ఏమి ఒకటే అయిపోతాయి. మరి పోయిందా? పిల్లలు ఏమో బాగుపడతారా? శిష్యులు ఏమో బాగుపడతారా? అర్థమైంది కదా? అది ఏదో హఠాత్తుగా సంభవించిన కొన్ని ఉంటుంటాయి మనకి. అప్పుడు తప్పదు, ఓర్చుకోవాలి. ఏం చేస్తాం మనం? అప్పుడు ఓర్చుకోకపోతే ఏం చేస్తాం? చెప్పండి. ఇప్పుడు అర్ధరాత్రి వేలు వస్తారు, ఏదో పట్టుకుపోతారు, ఏదో బెదిరిస్తారు, పోతుంటుంటారు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు వచ్చుకోవచ్చు. వాడేమో శిక్షకుడు కాదు, వాడేమో మనకి సంబంధం లేదు. మరి ఇప్పుడు పోతూ ఉన్నాం, పోయేటప్పుడు మనకి కొట్టడు రాయ. ఒక చెట్టులో ఉన్నటువంటి పండు కొట్టాలనుకుంటారు. వాడి ఉద్దేశం ఏమిటి? పండు. మనం చూడకుండా గబాలు తెలిసిగా రాయి మన మీద పెడిపోయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనమేమో పోతూ ఉంటుంటే ఓ చెట్టుకి మామిడి పండ్లు ఉన్నాయి. ఆ పండుగ ఒక్క కక్కను కొట్టాడు ఒకడు. అదేమైపోయింది? వెళ్ళి ఇంకోటి వెళ్ళిపోయి. ఇప్పుడు ఏమి? ఇప్పుడు వాడికి కొట్టాలని కొట్టాడా? కొట్టలే. ఏంటి? ఓర్చుకోవాలి. ఈ చిన్నప్పుడు ఇలా చెత్త పిల్లలని ఉంటాయి, ఇలా పెట్టి ఇలా పడతాడు. ఆ ఊపిరి వాడికేమో ఒకరు గోప కూడా తగిలిపోతుంటాయి. అర్థమైందా? గోప గై కొట్టారు వాళ్ళకి. అర్థమైంది లేదా? అప్పుడు ఏం చేయాలి మరి? వాడి కోసం కానే కాదు, వాడు వచ్చి సారీ అంటాడు. ఏమిటి సారీ? సారీ అంటాడు. పాపం మింగిటి క్షమించాలంటాడు వచ్చి. ఇక వాడేమో ఫోన్లే పర్లేదంటాడు. ఏమయ్యా అది వస్తున్నప్పుడు పక్క తప్పు అని తెలిసి అన్నది అనుకో, వీడి గోప ఒక్కడికి ఏమన్నట్టు వేస్తాడు వాడు. అర్థమైందా? వీడు ఎదురు తిడతా పిల్లకి వాడి గోప రెగిలింది కదా. వీడు నేను కూర్చున్నప్పుడు నీ ఆడుకోవడానికి ఎందుకు వచ్చాను అడిగాను అనుకోండి, అప్పుడు వాడు ఓడేస్తాడు. అయిపోయిందా? అందుకని ఒకవేళ ఏదైనా పొరపాటు చేసేటప్పుడు అది వాడు అయిపోయింది కదా. ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాం, ఓ చిన్న కొడుకు పెద్దోడు పోతున్నారు, మీరు అక్కడ కూర్చున్నారు, ఒక సామాన్య వయసులో పోతున్నారు, అక్కడ ఖాళీ లేదు, కాలు కాబట్టి మీకు తగిలిపోయి, ఆయన కాలు మీకు తగిలేదు. వాడు అలా ఏర్పడితే మీరు ఏమంటారు? అది శివులు అంటాడు. అనుకుంటలేదా? దొన్నపోతు అంటే వాడికి మళ్ళీ దొన్నపోతు జనం ఎప్పుడైనా నాకు తప్పదనమాట. మనం అంటుంటా ఆవిడ ఆడొచ్చి క్షమించండి అంటే అది పెద్ద పని, పర్లేదు పోవాయి అంటారు. అంటే ఏంటి? అప్పటికప్పుడు అది పోయి తెలుస్తుంది ఆ విషయాలు. వేదాంతము అంటే ఏమిటి? ముందు ప్రాక్టికల్ గా మనకు రావాలా వద్దా? అది అనమాట. అందుకని క్షమాపణ కొన్ని ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు తప్పు చేయడం కాదు, ఆ తప్పుని ఒప్పుకోవడం మహాయుడు. ఇప్పుడు అప్పుడు క్షమాపణ అటువంటి వాడికి. ఎందుకంటే ఒక్క దగ్గర ఒక్క రీతిలో ఉంటుంటాయి పనులన్నీ. అందుచేత అయితే మరి ఓర్పు అంటే క్షమ అనేది అంతఃకరణంలో మనకి ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి? ఆ అంతఃకరణములో ఎప్పుడూ మనం దాన్ని స్వాధీనం చేసుకుంటూనే ఉంటున్నారు. తెలుస్తుందా? స్వాధీనము చేసుకుంటుంటుంది. అది ఏ పని వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది మనస్సు ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము, మనస్సు ఇంకో విషయం పోయింది మనకి. అక్కడ కావాల్సింది ఏమిటంటే అయ్యో రామరా మనకూడదు, ఆ ధ్యానం అక్కడికి ఆపేయాలి. ఆపి ఒక్క నిమిషం ఎక్కడికి వెళ్ళిందా అని విచారం చేయాలి. మనకి ధ్యానానికి సంబంధమైన విషయం అది పోయిందా, లేకపోతే భిన్నమైన విషయం అందు పోయిందా అని విచారించాలి. అర్థమైంది అందరికీ? భిన్నమైన విషయం అయిపోతే అక్కడి నుంచి మనం దీన్ని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్మెంట్ చేయాలి. చిన్న కుర్రవాడు ఉన్నారు, వీధిలోకి వెళ్ళాడు. ఓ వీధిలో ఆడుకుంటే పర్వాలే, అక్కడ మద్యం తింటుంటే వాడు ఏ పనికి వెళ్ళారో ఆ పనిని వదిలి మట్టి తినడం ప్రారంభించారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ మట్టి పని నుంచి మొదలిస్తారా, ఆ మట్టి పని తినమంటారా? మొదలించారు. అలాగనే మనం ధ్యానం చేస్తున్నప్పుడు
మన పని వదిలి ఇంకో పనికి పోయింది ఇది మనస్సు. ఆ చిన్న కుర్రవాడు ఎలాగే ఇదిలోంచి వెళ్ళి మట్టి ఒకదానికి వెళ్ళి రెండో పని మట్టి తింటున్నాడో ఇది ఇంకో పనికి వెళ్ళిందంటే తింటుంది. ఆ మట్టి సమానంగా ఇంకో దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఆయన మనం మరలించినట్టుగా దీన్ని కూడా ఏం చేయాలి, మనము మరలించాలి వద్దా? మరలించినటువంటి మనస్సు ఏమవుతుంది అంటే ధ్యేయంతో లీనమవుతుంది. మరలించిన మనస్సు ఇతర విషయాలతో లీనమైపోయి మనస్సుకి ప్రశాంతతి ఇవ్వదనమాట. తెలుస్తుంది. అందుకని విరజ్య విషయవ్రాతాత్ దోషదృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నియతావస్థ మనసః శ్రమ వచ్చేదని శంకరాచార్యుల వారు కూడా మనకి చెప్పినారు. ఏమి విరజ్య విషయవ్రాతాత్, ఏమి మనస్సు ఎక్కడ తిరుగుతుంది అంటే విషయములను తిరుగుతుంది. ఏ విషయాలు? శబ్దము, స్పర్శము, రూపము, రసము, ఇంకోటి ఏమిటి? గంధము. ఇంతే కదా. ఈ అయితే మనకి కొంపలు ముంచుతాయన్నమాట. ఇంకేం లేదు మానవుడికి. ఈ అయితే అనర్థదాయకం. ఈ ఐదింటిని మనం వాడుకోవడంలో ఉంటుంది. కత్తిని ఏ విధంగా వాడుకుంటామో, ఎంత జాగ్రత్తగా దృష్టి అక్కడ పెడతాం. కత్తితో కురిసేటప్పుడు పెడతాం లేదు, ఏ పక్క రెప్పటి చేయకపోద్దని. ఆ ప్రకారంగా ఈ విషయాలను వాడుకుంటే మనకి ఎప్పుడు నష్టం రాదు. అర్థమైందా? కత్తిని మనం ఎలాగైతే వాడుకుంటామో ఈ విషయాలను మనం ఆ విధంగా జాగ్రత్తగా నిదానంగా వాడామా. మరి ఇందుకు చెప్పాడు ఈ విషయములు ఎందుకు విరజ్య అన్నాడు. విరజ్య అంటే ఏమిటి? విరక్తిని పొందాలి. విరజ్య విషయవ్రాత దోష దృష్ట్యా ముహుర్ముహు అన్నాడు. పోతాయి. ఇప్పుడు వద్దనుకున్నా మనం, వద్దనుకున్నా ఏమవుతాయి ఇవి? పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహా అన్నాడు ఎక్కడ భగవద్గీతలో. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హి అవసోపి సహా అంటే అర్థం ఏంటి? ఈ ఇంద్రియములకి ఇంద్రియముల యొక్క విషయములు ఎందు ఈ మనస్సు సంచరించడం పూర్వాభ్యాసం. అంటే అనేక జన్మల నుండి అభ్యాసం. అనేక జన్మల నుండి అభ్యాసం. పూర్వాభ్యాసేన తేనైవ పూర్వాభ్యాసేన ఆ అభ్యాస బలము ద్వారా అవసోపి ఆ విషయాన్ని ఇప్పుడు మనం పొందాలా, ఆ విషయం మీదకి మనస్సు మరలించాలా అన్నటువంటి దృష్టి లేకపోయినా సరే, ఇప్పుడు ఒక విషయం ఉంది, ఆ విషయం మీద మన మనస్సు పెట్టాలా అన్నటువంటిది మన దృష్టిది లేకపోయినా హ్రియతే దాంతో సంబంధపడుతుంది. ఎందుకు? పూర్వాభ్యాసం. అవశ్యమంటే వశమంటే తన స్వాధీనంగా వెళ్ళడం, అవశ్యమంటే తనకు స్వాధీనం లేకుండా పోవడం. తనకు స్వాధీనం లేకుండా పోతుంది కదా మనస్సు. ఇప్పుడు మనం అనుకుంటాం ధ్యానం చేస్తూనే ఉన్నాం కానీ మనస్సు స్వాధీనం కాలేదు అంటున్నాం. మనస్సు స్వాధీనం కాలేదు. మరి ఇప్పుడు ఏం చేసేటడు? నీకు పూర్వాభ్యాసేన తేనైవా, నువ్వు ఇప్పుడు దీని అభ్యాసం ఏం చేశావో అంతకంటే అధికమైనటువంటి అభ్యాసం నువ్వు ఇంతకు ముందు దానితో పెట్టుకున్న విషయములతో. ఇప్పుడు దీనికంటే అభ్యాసం దాని మీద ఉంది. ఇప్పుడు ఎక్కువ కాలం పనిచేసేటప్పుడు ఆ పని మీద అభ్యాసం అనేది తేలిక ఉంటుందా, బరువు ఉంటుందా? తేలిక. అప్పుడే ప్రారంభిస్తే అవుతుంది, కష్టం అవుతుంది. ఇప్పుడు ప్రారంభించాం ధ్యానం, ఈ అభ్యాసం. ఎప్పటి నుంచో ఇది అలవాటు పడిపోయింది, కొన్ని జన్మల నుంచి. ఏమంటారు? ఈ మనస్సు ఇప్పుడు ఇక్కడ పెడితే ఎక్కడ పోతుంది? అక్కడ పోతుంది. ఇక పోతుంది అందరూ పోతాయి. అక్కడ పై నుండి కింద వరకు అందరూ మనసు పోతుందనే వాళ్ళే కానీ ఏమంటారు? మనసు నిలబడుతుందనే వాళ్ళు తక్కువ మంది. పోతుందంటే ఎందుకు పోతుందా? ఏమో ఆ మంత్రంలో పవర్ లేదేమో, అర్థమైంది కదా. ఆ గురువు గారిలో పవర్ లేదేమో,
లేకపోతే శాస్త్రంలో పవర్ లేదేమో, ఇది పవర్ కరెంటా, అర్థమైంది కదా. అందుకని తన అభ్యాసమే పవర్. ఏంటి అభ్యాసం? ఏదేదేంటో ఎన్ని వేల సార్లు మనం ఇంతమంది అభ్యాసాలు చేశాము. అన్ని అంతకన్నా ఎక్కువైతే కదా ఇది. ఇప్పుడు అభ్యాసం అనేది ఏమిటి? పూర్వం చేసిన అభ్యాసము అనేక వేల సార్లు అయింది. ఆ అభ్యాసం ఒక త్రాసులో వేశాం, ఈ అభ్యాసం ఒక త్రాసులో వేశాం. ఇప్పుడు ముళ్ళు మనస్సు అనమాట. ఎడిపోతుంది, అది పోయిందంటే దాని ఏం తప్పు చెప్పండి? ఆ మనస్సుని దిక్కుమాలిన మనస్సా, అప్పుడే పోవాలా, రోజుల్లో పోకూడదా? మళ్ళీ తిట్టు దానికి. దేవుడి దగ్గర కూర్చున్నప్పుడే పోవాలా, ఆ తర్వాత నువ్వు పోకూడదా 24 గంటలు అంటే? ఆ తర్వాత పోయింది కనబడుతుంది మనకి, అది కానే పడదు. అయిందా? తర్వాత పోయింది కనపడదు. అదొక హుషారు, అదొక సరదా, అదొక దుఃఖము, ఇవన్నీ అందులో ఉంటుంటాయి తర్వాత దాంట్లో. కానీ అప్పుడే పోతుందంటే ఎందుకు అంటే, ఈ అభ్యాస బలము ఆ క్షణమే విడిచిపెట్టుకుంటా, చేసి విడిచిపెట్టుకుంటా మన నిత్య జీవితంలో పనులు చేస్తూ ఉన్నప్పుడు కూడా ఈ అభ్యాసాన్ని మనసును వదులుకుంటూ ఉంచుకుంటుంటాం. అర్థమైందా? ఏ వస్తువుతో ఏమి సంబంధం అన్నటువంటిది ఖాళీగా ఉన్నప్పుడంతా పెట్టుకుంటూ ఉంటుంటాం. అప్పుడు ఏమవుతుంది? మనస్సు తన విషయము ఖాళీ సమయంలో కూడా మనం దాంతో సంబంధాన్ని కల్పించుకోవాలి. ఇప్పుడు ఖాళీగా ఉన్నాం 3 గంటలప్పుడు, ఏం పని లేదు, కూర్చో, ఏకాంతంగా కాళ్ళు చేతులు మొంగడుకో, పుట్టి పెట్టుకో, కూర్చో. కూర్చుంటే చాలు. దేవుడి దగ్గర కూర్చొని ప్రశ్నే, మీరు ఎక్కడైనా కూర్చోండి చక్కగా చేయండి. 3 గంటలప్పుడు చేస్తే ఫలితం వస్తుందా లేదు ఇది మనకు వద్దు. స్వాధీనానికి ఎప్పుడు చేసినా ఫలితమే. డైలీ వేజ్గా చేస్తారు వారు. ఎన్ని గంటలు చేసినా ఫలితం పోతుందో చెప్పండి? ఇప్పుడు చేసిన ఫలితం 3 గంటలప్పుడు చేయడం ఎందుకు? నేను సాయంకాలం డైలీ వేజ్ చేస్తానంటే మొత్తం రోజుల జీతం వస్తుందా? రాదు. వారు ఎన్ని గంటలు చేస్తే మనం ఎప్పుడు చేసినా ధ్యానానికి ఫలితము అర్థమైందా? దానికి ఫలితం లేకపోలేదు. ఇప్పుడు ఫలితం లేకపోలేదు. అయితే ఒకరోజు గంట చేసామండి, ఒకరోజు 3 గంటలు చేసాము, ఇదేమైనా దోషమా అంటారు కొంతమంది. ఏమీ దోషం లేదు. గంట చేస్తే డైలీ వేజ్లో గంటకి జీతం వస్తుంది, బాగుంటాయి. 3 గంటలు చేస్తే 3 గంటలకి దోషం. అక్కడేం దోషం వచ్చింది చెప్పండి? అదే డబ్బులు తగ్గాయి అంతే. దోషం వచ్చిందంటే 3 గంటలు చేసినాడు 30 రూపాయలు ఇస్తాడు, గంట చేసినాడు 10 రూపాయలు ఇస్తాడు. అర్థమైంది కదా? ఇంతే దోషం. కానీ దానివల్ల ఏ ఎఫెక్ట్ వచ్చేస్తుందో అందుకని మళ్ళీ ఎందుకులే పెంచుకోవడం. ఈ గంటే రోజు చేసుకున్నాం, ఈ మాలే రోజు చేసుకున్నాం. కొంతమంది మాలు చేస్తారు, అన్నాడు 3 మాలలు చేసి ఈరోజు 1 మాల చేస్తే ఏ కష్టమో నష్టమో అనుకోండి. ఏమీ కష్టం లేదు, నష్టం లేదు. 3 మాలలు చేస్తే 3 మాల పుణ్యం వస్తుంది, 1 మాల చేస్తే 1 మాల. మీకు నష్టం అంటే ఏమి కాదు. అర్థమవుతుందో లేదు అందరికీ? సాధనా విషయాలు ఇవన్నీ ఏమంటారు? నష్టమంటూ మనకెప్పుడు దానివల్ల కష్టము కలగదు, నష్టము కలగదు. అందుచేత మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు సాధన అన్నటువంటిది మనస్సు శమము ఏంటంటే తన స్వాధీనం కావాలి. ఎప్పుడు స్వాధీనమైందో అప్పుడు చక్కగా ఓర్పు వస్తుంది. కుర్రవాడికి వివేకం తెలిస్తే చిన్నప్పుడు పెట్టిన అల్లర పెట్టడు. చిన్నప్పుడు అక్కడ కూర్చున్నారు, అల్లర తెలీదు ఏమంటారు. ఇది ఒక అధ్యాత్మ విజ్ఞానం అయితే తెలుస్తుంది. 4 సంవత్సరాలు 3 సార్లు అయిపోయింది అనుకోండి, అంతా మౌనంగా ఉన్నప్పుడు నేను మౌనంగా ఉన్నాను, విజ్ఞానము. ఆ ప్రకారముగా మనస్సుకి ఎప్పుడైతే మనకి విచారణతో ఏమి చెప్పలేదు, చేయలేదు, దాన్ని స్వాధీనం చేయలేదు, అది ఎప్పుడు అలరా చేస్తూనే ఉంటుంది. దానికి ఎప్పుడైతే మనం స్వాధీనం చేసి దానికి గుణపాఠం చెబుతున్నామో అదేమవుతుంది చెప్పండి? మనకి స్వాధీనము అవుతుంది. అందుచేత విరజ్య విషయ వ్రాతాతు దోష దృష్ట్యా ముహుర్ముహు. ఇప్పుడు మనస్సు
నిగ్రహించాం ఒక విషయం నుండి. అదేంటి కదా, అందరూ మనసుని నిగ్రహించుకున్నాం. శబ్దమునందు చక్కగా సంగీతాలు వినడం మనసుకి ఇష్టపడింది, పోతూ ఉన్నది. అలాగనే ఒక స్పర్శుఖాన్ని అనుభవించడానికి పోతూ ఉన్నది. వీటి వల్ల వచ్చే కష్టాన్ని మనం తెలుసుకున్నాం. శబ్దం ఒక రూపం ఉంది, ఆ రూపాన్నే చూసుకుని ఉండిపోయే అభ్యాసం అయిపోయింది దానికి. అర్థమైంది కదా. ఒక రుచి ఉంది, ఆ రుచిని తినే అభ్యాసం దానికి ఉండిపోయింది. ఆ విధంగా ఒక గంధం ఉంది, ఒక సెంటుడు పూసుకునే అభ్యాసం దానికి ఉండిపోయింది. ఈ విధంగా ఉన్నట్టు అభ్యాసాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అది సర్వత్ర వర్జీయత్తు అన్నటువంటిది ఎప్పుడైనా సరే అది సర్వత్ర వచ్చి అధికమే మనకి హాని కలిగిస్తాయి. ఏదైనా ఎక్కువే మనకి ఏదైనా కలిగిస్తాయి. మితంగా తిన్నాం అనుకోండి ఏమీ ఉండదు, ఎక్కువ తింటే ఏమవుతుంది మొత్తం హాని. ఈ ప్రకారంగా మనం విచారణ చేసుకొని ఇక ఈ విషయాలతో చాలా మనం సంక్షిప్తంగా ఉందామని అనుకున్నాం. అనుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం. మనం తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నాం. అర్థమైందా? ఎందుకు కూర్చున్నాం? అయితే ఆ వద్దు అనుకున్న విషయం మీద ఇప్పుడు మళ్ళీ పోతూ ఉంది. ఏంటి వద్దు అనుకున్నాం. డాక్టర్ గారు ఒక వస్తువు తినకూడదు అన్నారు. ఇక మనం అది తినకూడదు నిశ్చయం చేసుకున్నాం. కానీ మళ్ళీ ఆ వస్తువు చూసేటప్పుడు తినాలని. అలాగే మనం బుద్ధిపూర్వకంగా విచారించి కొన్ని విషయాలను విడిచిపెట్టాం. ఇప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని మనసు పోతుంది. ఎందుకు ఆ బలం చేత ఇప్పుడు ఏం చేయాలి మరి? అదే కదా మనము విషయం. ఇప్పుడు ఏం చేయాలి మరి ప్రయత్నం మనం అంటే అప్పుడు చెప్పాడు దోష దృష్ట్యా ముహుర్ముహు. ఏం చేయాలి? దోష దృష్టిని చూపెట్టాలి. దోష దృష్టి అంటే ఏమిటి మరి? ఇప్పుడు దాని దోష దృష్టి, ఓ విషయమా నిన్ను జీవించాను ఇంతకుముందు, నీ వల్ల వచ్చే కష్టాలు నాకు తెలిసినాయి. అదేంటి కదా, నేను సేవించాను, నీ వల్ల వచ్చే కష్టం నాకు తెలిసింది. అది ఏ విషయం కానివ్వండి, శబ్దము దానివల్ల వచ్చే కష్టం మనకు తెలిసింది, స్పర్శము దానివల్ల వచ్చే కష్టాలు మనకు తెలిసాయి, రూపము దీనివల్ల వచ్చే కష్టాలు కూడా మనకి తెలిసాయి. కాబట్టి ఈ కష్టాలన్నీ నాకు తెలిసాయి. కాబట్టి ఇంకా నేను ఇక్కడ నుండి నువ్వు మనస్సు పోతే పో, మనస్సు పోతే పర్వాలేదు, నువ్వు పోయావు. ఎంతమంది అత్యాశ నువ్వు పోయావు. నువ్వు మనస్సు ఎక్కడ పోతున్నావో అక్కడికి నేను వస్తే కదా పని అవుద్ది. ఏమంటా? మనస్సు పోయే శరీరం వెళ్తే కదండి పని అవుద్ది. గత అవుద్దా? అవుద్దా? మనస్సు పోయింది, అక్కడికి శరీరం వెళ్తే కదా అవుద్ది. మనస్సులో మనకి బజార్లో ఏదో పెద్ద మంచి స్వీట్లు వచ్చాయి తెలిసిపోయాయి. ఇంతకుముందు ఆ స్వీట్లు మాత్రం ఇప్పుడు తినాలని విసర్జించుకుంది మనసు పూర్వం విచారంతో. మీకు ఉదాహరణకి ఇప్పుడు ఆ స్వీట్ ఏంటి, మనసు పోయింది. ఇప్పుడు ఏం చేయాలి మనం? శరీరం వెళ్తే కదా ఒక స్వీటు, చేతితో డబ్బులైనా ఇవ్వాలి, నోటితో మాట అయినా చెప్పాలి, ఏదో ఒకటి మనం చేస్తుంటే కదా. ఏమంటారు? ఏదో ఒకటి మనం చేస్తుంటే కదా ఏది చెప్పతో అవుతుందా? కాబట్టి మనసా పోతే పో, నువ్వు పోతే పో. ఇంతకు ముందు నువ్వు కోరుతున్న దగ్గరికి నేను వచ్చా, వచ్చి నాకు వచ్చిన కష్టాలు తెలుసుకున్నా. అర్థమైందా? నువ్వు ఎక్కడికెక్కడ రమ్మంటావా? మంచి సినిమా వచ్చింది, నువ్వు కోరావు, పోయేవాడు. దానిలో వచ్చే నష్టం లాభాలేమో నాకు అప్పుడు తెలియలే, ఇప్పుడన్నీ తెలుస్తూ ఉన్నాయి. నువ్వు ఇంతకుముందు ఏదైతే సేవించాలనుకున్నావో అక్కడ పిలిచావు, సేవించిన ఆ సేవన వల్ల నా ఒంటికి ఎంత కష్టమో, నా ఇంటికి ఎంత కష్టమో అప్పుడు నాకు తెలియలే, ఇప్పుడు నాకు తెలిసింది. కాబట్టి ఈ ప్రకారముగా నేను విచారించాను. కాబట్టి నువ్వు పోతే నేను మాత్రం బాను అని ఎప్పుడైతే అన్నావో అప్పుడే ఇంక మనసు లాగుతుంది అనుకోండి. అప్పుడు చెప్పారనమాట దోష దృష్ట్యా. ఇవో నేను చెప్తున్నాను విను మనసుకు. మనం ఇప్పుడు నేను కక్కేశాను. కూడు అంటే ఏంటి? ఈ విషయం నేను చేయను అని అంటే ఆ విషయాన్ని కక్కినట్టే కదా. ఈ శబ్దం నేను వినను అంటే ఈ చెవు ద్వారా కదా కక్కినట్టే కదా. అర్థమైందా? ఈ స్పర్శుఖాన్ని అనుభవించను అంటే ఈ తొక్కు ద్వారా దాన్ని కక్కినట్టే కదా. నోటితో ఎలా కక్కుతామో వీటి ద్వారా విషయాలు వద్దనుకుంటే ఏమైనట్టు. ఇప్పుడు నేను కక్కినటువంటి దాని ఎందుకు పూర్వము మళ్ళీ నువ్వు ఇప్పుడు పోతున్నావు అంటే, ఇప్పుడు మళ్ళీ పోతున్నావు అంటే
కక్కెన తినేవి ఎవరు తింటారు? కుక్కలు, పందులు. అర్థమైందా? ఏవో పై కొన్ని కాకులు ఇలాంటి ఇతర జీవులు తింటాయని కానీ వారు తినరు కదా. అప్పుడు నేను కూడా ఒకసారి విడిచిపెట్టిన విషయాన్ని మళ్ళీ స్వీకరిస్తే నేనేమైనట్టు? మానవత్వాన్ని విడిచిపెట్టి పశుత్వాన్ని పొందినట్టే కదా అని దోష దృష్టిని మనం చూపెట్టాలి. అయిందా? ఇప్పుడు మన దోష దృష్టిని చూపెట్టేటప్పుడు ఏమవుతుంది? మనస్సు స్వార్థం. ఇది శమం అన్నారు. విరజ్య విషయవరాతాత్తు దోష దృష్ట్యా ఏం చేయడం? మనం ఇప్పుడు స్వలక్షే నీతావస్థ దోష దృష్టిని చూపెట్టాం. ఆ దోష దృష్టిని చూపెట్టిన తర్వాత మనస్సు జ్వరమించింది. ఇప్పుడు ఆ మనస్సును మనం ఎక్కడ పెట్టాలి? తనకు ఒక లక్ష్యం ఉంటుంది. ఎందుకంటే మన చిన్న కుర్రవాడిగా ఆ పని తప్పిస్తే ఇంకో పని పట్టుకుంటారు. ఆ ఏ పని పట్టుకోవాలో చెప్తే ఆ మంచి పని ఇస్తే ఆ పాత పని తీసి కొత్త పని బాగా చేస్తారు. అలాగే ఈ మనస్సుకి ఆ పని చేసి ఈ పనిలో మనం పెట్టాలి. సరేనా? అప్పుడేమవుతుంది తెలుసా? మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూయాయ కల్పన. భగవద్గీత చెప్పారు కదా, ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం. ఉత్తమం ఏమి? యోగినం. ఈ ప్రశాంత మనసం ఉంది కదా, ఇది చక్కగా అటువంటి గలవాడికి ప్రశాంత మనస్సు సుఖమొత్తం ఉపైతి శాంతరజసం. ఇతను ఏమవుతాడు? యోగిని శాంతరజసం అంటే రజస్సుని రజోగుణాన్ని వదిలిపెడతాడు. అయిందా? విడిచిపెట్టి పొందుతాడు. బ్రహ్మభూయాయ కల్పతే. బ్రహ్మ భావమును పొందుటకితడు సమర్థుడు అవుతున్నాడు. తెలిసిందా? బ్రహ్మాత్మ భావాన్ని పొందడానికి ఏమవుతున్నాడు? సమర్థుడు. ఎవరికైతే ఈ యొక్క శ్రమము ఉన్నదో వారికి బ్రహ్మాత్మ భావము కూడా ఏమవుతుంది? సిద్ధిస్తుంది. ఈ శమభావం ఉన్నవారు ఇంటిలోనూ సుఖవంతులే, బయట సుఖవంతులే, మోక్షానికి కూడా. అందుకని ఈ శమాధి శక్తి సంపత్తిలో మనకి ఈ శమాన్ని చక్కగా ఈ విధంగా చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఇటువంటి శమాన్ని చక్కగా స్వాధీనం చేసుకొని సత్కర్మనిష్ఠులై భగవద్భక్తులై ఆత్మవిజ్ఞాన సంపన్నులై బ్రహ్మానందముతో విరాజినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునస్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.